ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ రమ్మంటున్నారు. అక్కడ గొంతు కిచ్ పదండ్రా వెళ్దాం. చరణ్, గట్టిగా గొంతు సవరించుకొని ట్రై చేయి. మందు తాగితే ఓపెన్ అయిపోతుందన్నావు, ఇంకా అలాగే ఉంది కదా. ఇదేం టీవీలో యాడ్ కాదు, ఇలా మందు తీసుకోగానే ఇట్స్ గాన్ అనడానికి. నువ్వైతే ప్రయత్నం చేయి చరణ్. సరే, వేరే గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళది కూడా విన్న తర్వాత ఫైనల్ చేస్తా. ఓకే, బయట వెయిట్ చేయండి. ట్రై చేయి చరణ్, ట్రై చేయి. రావట్లేదు. ఒకసారి ట్రై చేయి. సార్ నెక్స్ట్ మీరే రండి. ట్రై చేయి చరణ్. ఊహు అని తలాడించడం కాదు, నోరు తెరిచి మాట్లాడలేవా? ఏయ్, గొంతు పోతే ఎలా మాట్లాడతాడు? నువ్విచ్చిన మందు వల్లే ఇంకా గొంతు పోయి ఉంటుంది. అవును. నా మీద అరుస్తావేంటి? గొంతు పోయిందంటే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తాగేయడం, ఏది పడితే అది చేసేయడం. ముందు నువ్వు ట్రై చేయి. ఏంటి ట్రై చేసేది? ఏంటి ట్రై చేసేది? పిచ్చి పిచ్చిగా ఉందా? నాకేం పిచ్చి పిచ్చిగా లేదు, నీకే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ లేదు, గెలవాలన్న తపన లేదు, అసలు బాధ్యతే లేదు. ఏదో ఒక ఆల్బమ్ గెలిచేసామని చెప్పి పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నావు, అందుకే ఇలా అయింది. ఆపుతావా? ఇంకొక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. గొంతు బాలేదని ఇబ్బంది పడుతూ ఉంటే నీకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. తన గొంతు బాగుపడాలని మాట్లాడాను. మందు తాగిన తర్వాత గొంతు ఓపెన్ చేయడానికి ట్రై చేయవయ్యా అంటే ఏమైనా చేస్తున్నాడా? ఓహో ఆహా అని తలాడిస్తున్నాడు. అందుకే రెచ్చగొడతాయినా రెచ్చిపోయి కోపంతో అరుస్తాడని ట్రై చేశాను. అరిచాడు, గొంతు ఓపెన్ అయింది. అవునరా, ఇప్పుడు నువ్వు బాగానే మాట్లాడుతున్నావు కదా. అవును. పల్లవి, థ్యాంక్ యూ సో మచ్.